ఇప్పుడు నిజంగానే ఐడి కార్డులు చూసి మీరు హిందూ పేరుంటే కాల్చి చంపారు అనేది నాకు తెలిసి అయితే ఇది బీజేపీ ప్రాపగాండా, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించినటువంటి ప్రాపగాండాగా మనం భావించాలి తప్ప. ఎందుకంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగా అలా చేసి ఉంటే కనుక వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే నిష్పక్షపాతంగా విచారణ చేసి శిక్ష అయిపోయారు వానికి. ఎందుకంటే గతంలో బాంబులు పెట్టినప్పుడు కాంగ్రెస్ హయాంలో వాడు ఎవడైనా సరే పూర్తి విచారణ చేయించి వానికి ఉరిశిక్ష లేపించాయి. కాసబ్గాడు గీసబ్గాడు ప్రజలందరూ చూస్తుండగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లేదు. చూడు 43 మంది జవాన్లు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలని పరామర్శించినటువంటి దాఖలా లేదు నరేంద్ర మోడీ. వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయలే. బిపిన్ రావత్ గారు చనిపోయారు. మన అభినందన్ గారు పాకిస్తాన్ లో చిక్కిపోతే నరేంద్ర మోడీ ట్రంప్ గారు నా దోస్తు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దోస్తు అడిగిపోయిండు, ఉగ్రవాదాన్ని అంతం చేస్తానటువంటి. అప్పుడు బరాక్ ఒబామా గారేమో అప్పుడున్నటువంటి పేరేం పేరు వాడిని పట్టుకొని జ్వరబడి పట్టుకొని చిక్కాలు చంపారు. 43 మంది జవాన్లను చనిపోతే ఇంత చచ్చిపోతే